హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మరణించిన వారి ఆత్మలతో సంభాషణలు ఈరోజు చెప్పబోతున్నాను. జార్జ్ 10 ఏళ్ల క్రితం చనిపోయిన తన తల్లితో సంభాషించదలిచి నా దగ్గరకు వచ్చారు. తను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కారణంగా అతను ఎక్కువ కాలం జీవించరు. తన తల్లి బ్రతికి ఉన్నంతకాలం అతనితో చాలా కఠినంగా వ్యవహరించేదని, మతపరమైన ఆలోచనలతో ఎంతో చాదస్తంగా ఉండేదని, ఈ కారణంగా అతడికి లోపల ఎంతో వేదన నిండిపోయిందని, ఆ వేదన తీరడం కోసం కనీసం చనిపోయే ముందు అయినా తన తల్లితో ఆ విషయం చర్చించి ఆ వేదన నుంచి బయటపడాలని అనుకున్నాడు. నేను ఆమె ఆత్మను స్పిరిట్ గైడ్స్ ద్వారా పిలిపించినప్పుడు మొదట రాలేదు. ఆమె ఆత్మ రోధిస్తుంది. 5-10 నిమిషాల తర్వాత ఆమె ఆత్మ గదిలోకి వచ్చి తను జార్జ్తో కఠినంగా వ్యవహరించినందుకు ఎంతో బాధపడుతున్నానని, తను ఎంతో తప్పు చేశానని, ఎన్నోసార్లు కలల రూపంలో అతనితో మాట్లాడేదానికి ప్రయత్నించానని, తను చేసిన వాటన్నిటికీ తన కొడుకును క్షమాపణ కోరింది. ఆమె ఆత్మలోకంలో ఉన్నప్పటికీ ఎంతో వేదనతో పశ్చాత్తాపంతో ఉన్నదని చెప్పింది. ఆమెకు తెలిసినంతలో అతనికి నేర్పించిందని, తను నేర్పిన విషయాలన్నీ సరైనవేనని భావించి అలా వ్యవహరించిందని చెప్పింది. కానీ చనిపోయి ఆత్మలోకానికి వెళ్ళి కాస్త హీలింగ్ పొందిన తర్వాత తాను నమ్మిన సిద్ధాంతాలు, నేర్పిన విషయాలు సరైనవి కాదని ఆమె గుర్తించింది. ఎన్నోసార్లు క్షమాపణ కోరింది. ఇద్దరూ చాలాసేపు ఏడ్చారు. ఈ సంభాషణ ఇద్దరిలోనూ ఎంతో హీలింగ్ని కలుగజేసింది. న్యాయానిదే గెలుపు. ఒకానొక స్త్రీ తన కూతురితో కలిసి నా దగ్గరకు వచ్చింది. అనుమానాస్పద స్థితిలో అగ్ని ప్రమాదంలో చనిపోయిన తన ఇంకో కూతురి మరణ రహస్యం తెలుసుకోవాలనుకుంది. తన కూతురికి కాబోయే భర్తే ఆమెను మంటల్లో చిక్కుకునేలా చేసి చంపేసేయడని, కానీ ఆ విషయం నిరూపించడానికి తనకు సరైన ఆధారాలు లేవని చెప్పింది. ఆమె కూతురి ఆత్మలోకం ద్వారం గుండా నా ఆఫీసులోకి రావడం నేను చూశాను. ఆమె తనకు కాబోయే భర్తే తనను బలంగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి గదిలో బంధించి అగ్ని ప్రమాదానికి గురయ్యేలా చేశాడని చెప్పింది. తన పేరు ఇన్సూరెన్స్ పాలసీలో ఉండడం వల్ల ఇలా చేశాడని చెప్పింది. కానీ తన మరణం అనుమానాస్పదంగా ఉన్నందున అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదని కూడా చెప్పింది. అలాగే ఆమెను అతడు చంపినట్లు ఏ ఆధారాలు కూడా దొరకలేదు. పోలీసులకు అందించడం కోసం తన హత్యకు సంబంధించిన ఆధారాలు ఏమైనా చెప్పమని ఆ తల్లి కూతురి ఆత్మను కోరింది. అప్పుడు కూతురు ఆత్మ అలా నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, కానీ సరైన న్యాయం తన సంవత్సరికం రోజు జరుగుతుందని చెప్పింది. ఆమె తల్లి, ఆ సోదరి చాలా బాధపడ్డారు. నేను కూడా బాధపడ్డాను. కానీ మనిషిని ఒప్పించినంత సులువుగా ఆత్మను ఒప్పించలేమని నాకు తెలుసు. వారు వెళ్ళిపోయినప్పుడు తన తల్లిని ఆమె సంవత్సరికం తర్వాత ఏం జరిగిందో తెలియజేయమని అడిగాను. ఆమె కూతురు యొక్క సంవత్సరికం పూర్తి అయిన వారం రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చి తన కూతురి కాబోయే భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. మళ్ళీ కూతురి ఆత్మ మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడంతా సర్దుకుంటుందని చెప్పింది. తన కాబోయే భర్త యొక్క ఆత్మ కూడా ఆత్మలోకానికి వచ్చిందని, తను చేసిన పనికి క్షమాపణలు కోరిందని చెప్పింది. ఆమె ఆత్మ అంతా సర్దుకున్నది అని తన తల్లికి చెప్పమంది. సరైన ఆత్మతోనే సంభాషిస్తున్నానేమో లేదో తెలుసుకోవడానికి ఆ ఆత్మను కొన్ని విషయాలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వమనడం ఎంతైనా అవసరం. అలా అడగడం ముఖ్యమే, కానీ ఆ విషయంలో కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను చాలామంది చనిపోయిన తమ సన్నిహితులతో సంభాషణ ఏర్పాటు చేశాను. సంభాషించడానికి వచ్చిన ఆత్మ సరైనదేనని ఆ వ్యక్తి తెలియపరచడం కోసం నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. అప్పుడు నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి తాను సంభాషించబోయేది తనకిష్టమైన వ్యక్తి లేదా బంధువుతోనే అనే నమ్మకం వస్తుంది. మరికొన్నిసార్లు ఆత్మ సమాధానాలు ఇస్తూ ఉంటుంది, కానీ ఆ సమాధానం ఇక్కడ నాతో ఉన్న వ్యక్తికి సరైనవిగా అనిపించవు. ఇటీవల కాలంలో నేను ఒక యుక్త వయస్కురాలికి తాను పసిపిల్లగా ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తన తల్లి సందేశాలను అందించాను. తల్లి ఆత్మ ఆ పిల్ల తండ్రి గురించిన విషయాలు, తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం, ఆమెను పెంచి పెద్ద చేయలేకపోయినందుకు ఆమె పడిన బాధను తన బిడ్డకు వివరించింది. ఆ ఆత్మ ఎంతో భావోద్వేగానికి గురై తన ఆత్మహత్య కూతురిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని చెప్పింది. అన్ని విషయాలను అలా నిజాయితీగా బయటకు చెప్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పింది. కానీ ఇదంతా వివరిస్తున్నంతసేపు ఆ ఆత్మ మానసికంగా బాధపడడం నేను చూశాను. నా పక్కన ఉన్న యుక్త వయస్కురాలు తనతో మాట్లాడుతుంది. నిజంగా తన తల్లి ఆత్మేనా అని ధృవీకరించడానికి తల్లి ఆత్మను కొన్ని రుజువులు అడిగింది.
ఆ మాటకు తల్లి ఆత్మ నిరాశగా నా వంక చూసింది. తను వివరించలేని విషయాలేవి తన కూతురికి గుర్తు రానందుకు ఆ తల్లి ఆత్మ ఎంతో బాధపడింది. తను వివరించిన విషయాలేవి తన కూతురికి గుర్తుకు రాలేదంట. ఆమె ప్రూవ్ చేసుకునేదానికి చెప్పిన విషయాలు. కొన్ని ఆత్మలు జరిగిన సంఘటనలు బాగా గుర్తుపెట్టుకుంటాయి, మరికొన్ని గుర్తుపెట్టుకో. ఎందుకో నాకు తెలీదు. ఇప్పుడు మనం చూస్తున్న ఉదాహరణలో తల్లి ఆత్మ యొక్క వాస్తవిక దృక్పథం పూర్తిగా వేరు. 25 సంవత్సరాల తర్వాత ఆమె భూమిపైన తాను పొందిన అనుభవాలను మనం ప్రస్తుతం వీక్షిస్తున్న తరహాలోనే ఆ ఆత్మ వీక్షించదు. అందరిలాగే ఆమె కూతురు జరిగిన సంఘటనల ద్వారా ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నారు. తాను అమ్మమ్మ అయిందన్న విషయం తనకు తెలుసా అని కూతురు తల్లి ఆత్మను అడిగింది. దానికి అవును తెలుసు, ఇప్పుడు నేను అమ్మమ్మను అయ్యా అని సమాధానం ఇచ్చింది. అలా చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కూతురు అడిగింది. ఆత్మ తన కూతురు ఉద్దేశం ఏమిటని, తనేం చెప్పాలనుకుంటుందో తనకు తెలియజేయమని అడిగింది. తల్లి ఆత్మకు తన కూతురు నిరాశ చెందిందనే విషయం అర్థమైనప్పటికీ కూతురు తన నుంచి ఏమి ఆశిస్తుందో తనకు అర్థం కాలేదు. ఆమెకు తన కూతురి మీద ఖచ్చితంగా ప్రేమ ఉంది, కానీ మనకు భూమి మీద ఉన్న మాయతో కూడిన ప్రేమలా కాకుండా, తన కూతురిలా భూమి మీద ఉండే లౌకిక మాయలా కాకుండా తల్లి ఆత్మ తక్కువ అనుబంధాన్ని కలిగి ఉంది. అంటే ఈ అమ్మాయి ప్రతి నిమిషం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆత్మ ఈ అమ్మాయిని గమనిస్తూ ఉండాలి, ఈ అమ్మాయి ఏం చేస్తుందో ప్రతి నిమిషం జరిగే తెలుసుకుంటూ ఉండాలని ఈ అమ్మాయి కోరుకుంటా ఉంది. కానీ ఆ తల్లికి వచ్చి ఆత్మలోకం వెళ్ళిపోయిన తర్వాత అంత అటాచ్మెంట్ ఉండదు, భూమి మీద ఉన్న అటాచ్మెంట్ ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆత్మ అనేది వేరే. ఈ భూమి మీద మన పాత్ర ముగిసిపోయిన తర్వాత ఆత్మలోకంకి వెళ్ళిపోయిన తర్వాత మనం వేరే. అంటే దీని మీద పెద్దగా జాస్ ఉండదు మనకి, అలాగనమాట. ఆత్మలోకానికి వెళ్ళాక అక్కడి నాగరికత ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడంతా నిశ్శబ్దం విస్తరించి ఉంటుంది. భూమిపైన జీవితంలోని నాటకీయత అక్కడ ఉండదు. ఇక్కడ మనం ప్రతిదినం మనుగడ కోసం ఎదుర్కొంటున్న పోరాటాలు అక్కడ ఉండవు. ఇక్కడ వారు గడిపిన జీవితం మొత్తం అనుభవ పాఠాలుగా చూస్తారు. మనలాగా జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ కూర్చోరు. అక్కడ ఆత్మలు ఎప్పుడు వాస్తవంలోనే జీవిస్తుంటాయి. అక్కడ ఎటువంటి గడియారాలు పంచాంగాలు కాకుండా సమయం అనేది కూడా ఉండదు. ఆత్మకు నిన్నటి జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి, కానీ మనం గుర్తుపెట్టుకునే మాదిరిగా ఉండవు. తమకిష్టమైన వారి ఆత్మతో సంభాషణ జరపడానికి వెళ్ళేటప్పుడు తాము సంభాషించబోయే ఆత్మకు సంబంధించిన కొన్ని రహస్య గుర్తులను పట్టుకొని వెళ్తారు. తాము పెట్టుకొని వెళ్ళిన ఆ రహస్య గుర్తులే తమ సరైన ఆత్మతో సంభాషిస్తున్నామా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని అనుకుంటారు. కానీ ప్రతి సందర్భంలోనూ అటువంటి రహస్య గుర్తులు పనిచేయవు. వారు ఎంచుకున్న ఆ రహస్య గుర్తులు భౌతికపరమైనవి అయి ఉండవచ్చు, అవి ఆత్మకు గుర్తుండకపోవచ్చు. తాము ఎంచుకొని వచ్చిన గుర్తులు సంభాషించడానికి వచ్చిన ఆత్మ గుర్తుపట్టకపోయేసరికి అవి సరైన ఆత్మ కాదని భావిస్తుంటారు. అదే సందర్భంలో కనుక ఉంటే ఓపికగా ఆత్మ చెప్తున్నవి పూర్తిగా వినండి. ఆ తర్వాత ఆ ఆత్మ మన ప్రియమైన వారి ఆత్మ అవునా కాదా అని అర్థమవుతుంది. మీరు అనుకున్న విధంగానే వారితో సంభాషణ ఉంటుందని భావించకండి. ఈ విషయంలో పట్టుదలకు పోకండి. మీకు ప్రియమైన వారి ఆత్మే అయినా మరణానంతరం ఆత్మ ఎంతో బ్రహ్మాండమైన పరివర్తన చెందుతుంది. కనుక మీరు చెప్పిన ప్రతి విషయం ఆత్మకు గుర్తుండకపోవచ్చు. మనకు వారి మరణాన్ని ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నట్లే వారికి కూడా ఆ పరివర్తన సమయం కాస్త కష్టంగా ఉంటుంది. వారు అనుభూతి చెందుతున్న ఆ పరివర్తనను మనం కూడా గౌరవించాలి. మన వాస్తవంలోకి వారిని తీసుకురావడం వల్ల వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నట్లయితే మిమ్మల్ని ఓదార్చమని వారిని అడగకండి. ఇక్కడే ఎవరో ఒకరి సహాయాన్ని తీసుకోండి. మీరు ఇక్కడ బాధపడుతుంటే అక్కడ వారికి కూడా కష్టంగానే ఉంటుంది. మరణానంతర జీవితం అంటే మన నిజమైన జీవితాన్ని పునఃప్రారంభించడం. దుస్తులచే శరీరం కప్పబడినట్లు ఆత్మ కూడా శరీరంచే కప్పబడి ఉంటుంది. ఆత్మ శరీరాన్ని వీడిన తర్వాత అది వేరొక పరిమాణంలోకి వెళ్ళిపోతుంది. అది ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది. భగవంతుని గురించి, స్వర్గాన్ని గురించి, వాటి జీవితం గురించిన సత్యం తెలుసుకుంటుంది. తాము ఎంచుకున్న జీవితానికి అనుగుణమైన కుటుంబాలను, మనుషులను, అవి ఎదగడానికి అనుగుణంగా తాను పొందే అనుభవాలను ఆత్మే ఎంచుకుంటుంది. దానికున్న పరిధిలో జ్ఞానాన్ని పెంచుకొని ఆశాజనకంగా అభివృద్ధి చెందుతాయి.
తన జన్మ కారణం పూర్తి కాగానే శరీరాన్ని విడి సుదీర్ఘమైన విశ్రాంతిని కోరుతూ ఆత్మలోకానికి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చాప్టర్ వేరే వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.